విజయ్ గారు, విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సో ఒకవైపు నిన్న అంబేద్కర్ జయంతి జరిగింది. ప్రభుత్వం ఎట్టకేలకు ఫైనల్గా ఒక పోరాటం తర్వాత దాదాపు సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ మహావిగ్రహం దగ్గర అనుమతినిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పోయి నివాళులు అర్పేలే కానీ ఇక మంత్రుల వరకు అయితే పోయిన సిచ్యువేషన్ కానీ భిన్నమైన సిచ్యువేషన్స్ కనిపించినాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు దాడులు, అవమానాలు గతంలో ఎప్పుడూ చూడలేదు ఇటువంటివి. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరంగా అనిపిస్తుంది? ఫ్రస్ట్రేషన్. ప్రభుత్వము అంబేద్కర్కి సంబంధించినటువంటి అంత కార్యక్రమం జరుగుతుంటే ఒకసారి ముఖ్యమంత్రి రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వివిధ చోట్ల వివిధ రకాలుగా జరుగుతున్నాయి. ఎటకేలకు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర పక్షాలు మొత్తం ఒత్తిడి తీసుకురావడంతో నిన్న శుభ్రం చేసి పెద్ద విగ్రహం అంబేద్కర్కి సంబంధించిన 125 విగ్రహం దగ్గర ఎలో చేసిర్రు. అది కూడా ఏంది, ముందు వీళ్ళు పోయిన తర్వాత మిగతా వాళ్ళని ఎలో చేస్తామనడం, తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి పోనీ అని అనడం, ఇవన్నీ రాజ్యాంగానికి స్వేచ్ఛని ప్రసాదించినటువంటి వ్యక్తి, రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి వ్యక్తి విగ్రహం దగ్గరికి కూడా ఇంత నిర్బంధాలు పెట్టి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి లేదు. ఎందుకు అట్లాంటి వాతావరణం కల్పించడం ఈజీ? అసలు ఇట్లాంటి వాతావరణం లేకుండా ఒక స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా ఈజీగా మూవ్ అయ్యే విషయం అది. పెద్ద దానికి ఇంత నిర్బంధాలు పెట్టి డిమాండ్ చేయించుకొని ఆందోళన చేయించుకొని గేట్లు ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే లేవు. వీళ్ళు మళ్ళీ దేశవ్యాప్తంగా రకరకాల సూత్రాలు చెప్తుంటారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకాలు పట్టుకొని ఇవన్నీ చెప్పేదానికి చేసేదానికి ఇంప్లిమెంటేషన్ చేసేదానికి సంబంధం లేకుండా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అది ఏ విషయంలో కావచ్చు. అంబేద్కర్ జయంతి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించి కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి. ఇక కామారెడ్డిలో అయితే కనీసం నిన్న ఒక ఫ్లెక్సీ పెట్టినందుకే నాయకుడిని కొట్టి లాఠీ చార్జ్ చేసి గుంజుకపోవడం, నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి వాళ్ళే ఫ్లెక్సీ పెట్టి తీసేయాలంటే తీసేసిరు అనుకోండి. ఆయన అంత ఘోరంగా హింసలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ రకమైనటువంటి అంబేద్కర్ జయంతి రోజే అంబేద్కర్ సంబంధించినటువంటి కార్యక్రమాలకే ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నట్లయితే మీరు ఎందుకు అసలు 16 నెలలకే ఈ రకమైనటువంటి వాతావరణం ఎందుకు క్రియేట్ చేసి పెట్టుకుంటున్నారు? మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే, రాష్ట్ర పరిపాలకులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసేది ఏదైనా ఉంటే కూడా అది ఏం చేయని కిందనే పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఏం చేయట్లేదు అసలు. మొత్తం ప్రభుత్వం ఇంత నిర్బంధాలు, ఈ రకమైనటువంటి స్వేచ్ఛ లేదు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నాం మేము, ఫస్ట్ రోజు వచ్చి ఇది చేసినవని ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత అయితే వస్తున్నది. కార్యక్రమాలు ఏ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఫ్రస్ట్రేషన్ కానీ ప్రభుత్వంలోనే ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. ముఖ్యమంత్రికి ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. ముఖ్యమంత్రికి ఉన్న ఫ్రస్ట్రేషన్ని మంత్రుల మీద పడుతుంది, మంత్రుల ఆఫీసర్ల మీద పడుతుంది, ఆఫీసర్ పోలీసుల మీద కింది స్థాయి వరకు పడి ఏం చేస్తున్నారో ఏం చేయట్లేరో వాళ్ళకే అర్థమవుతలేదు. చిన్న విషయాన్ని కూడా పెద్దగా అయిపోయే విషయం కనిపిస్తున్నది. ఆ రకమైనటువంటి ఒక లక్ష్యం లేని ప్రభుత్వము, ఒక ప్రజాకోణం లేని ప్రభుత్వము, ఒక రైతాంగానికి పట్ల సానుభూతి లేని ప్రభుత్వము, ఒక సామాజిక కార్యకర్తలు ఆందోళన చేస్తున్నటువంటి ఒక ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద ఏమాత్రం కనీసం మానవత్వం చూపినటువంటి ప్రభుత్వంగా మిగిలిపోతుంది.